రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవరెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రిగా వారు చేసిన సేవలను మరొకసారి భారత జాతి ఈ సందర్భంగా స్మరిస్తూ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ పరంగా ఐటీని అభివృద్ధి చేయడంలో మొదటి బాటలు వేసిన వ్యక్తి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఐటీ సెక్టర్లో, టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా భారతదేశం ఉన్నదంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశానికి కావచ్చు, ఒక విషయం తెలవాలి, చాలామందికి తెలుసు, మేము మరొకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం. ఇవాళ హైటెక్ సిటీ హైదరాబాద్ రాష్ట్రంలో ఇవాళ హైటెక్ సిటీ ప్రారంభించింది, మొదటిసారిగా దాన్ని శాంక్షన్ చేసింది ఎవరంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతం లోపల 93 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే. వారి సారథ్యంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ మంజూరు చేస్తే, ఆ రోజు హైటెక్ సిటీ బిల్డింగ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఎన్ జనార్దన్ రెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతుందో దాన్ని కంప్లీట్ చేసింది. ఆ రకంగా భారతదేశంలో కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇవాళ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదు అగ్రగామిగా ప్రపంచంలోనే ఇవాళ మన భారతదేశంలో హైదరాబాద్ ముందుందంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రకంగా భారతదేశాన్ని టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మనం మంగళయాన్ చేస్తూ ఉన్నాం, ఇవాళ చంద్రయాన్ చేస్తూ ఉన్నాం, ఇవాళ సూర్యుని పక్కకు కూడా రాకెట్ పంపించే సామర్థ్యం ఇవాళ భారతదేశానికి వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన బలమైన పునాదులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఒక 5 తరాలుగా మరి మోతీలాల్ నెహ్రూ కూడా, మరి భారత జాతీయోద్యమ పితామహుడు మరి మోతీలాల్ నెహ్రూ 5 తరాలుగా ఈ దేశానికి అంచెలంచెలుగా సేవలు చేసుకుని వస్తున్న కుటుంబం మరి గాంధీ కుటుంబం. వారి సేవలను మేము శ్లాఘిస్తూ ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ నిస్వార్థంగా ఒక 3750 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు, కాశ్మీర్ టు కన్యాకుమారి. మరి రాహుల్ గాంధీ ఏ పదవి లేకపోతే ఇంకో రకమైన స్వార్థపూరితమైన చర్య కాదు. ఇవాళ రాహుల్ గాంధీకి భారతదేశంలో సొంత ఇల్లు లేదు. నెహ్రూ అనేక ఆస్తులు, మోతీలాల్ నెహ్రూ అనేక ఆస్తులు మన యొక్క జాతికి వాళ్ళు జాతీయం చేశారు. ఇవాళ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టి ఇవాళ వాళ్ళని జైలు పంపాలని వారి మీద కుట్రలు చేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎన్నో కుయుక్తులు ఈ దేశంలో పన్నాగాలు చేస్తూ ఉన్నది. అవేవి కూడా చెల్లై త్వరలో బీజేపీ యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆ పూర్తి విశ్వాసం మాకున్నది. ఈ సందర్భంగా మరొకసారి మేము రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ వారి సేవలను శ్లాఘిస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.